రామయ్య కథ. మన రామయ్య కొడుకు గురించి చెప్పుకున్నాం. 4 రోజులు గ్యాప్ వచ్చింది. నాకు కొంచెం చెప్పలేకపోయాను, కొంచెం ఆయాసంగా ఉండేది, ఆరోగ్యం బాగోక. రామయ్యకి కొడుక్కి 3 కూతుళ్ళు, 1 కొడుకు అని చెప్పాను కదా. కూతుళ్ళు ఆయన ఎప్పుడూ బాధపడలేదు. కూతుళ్ళని ఎంతో సంతోషంగా హ్యాపీగా ఆయనకున్నంతలో చాలా బాగా చూసుకునేవాడు. ఆయన జాబు ఏంటో ఆయన ఏంటో అన్నట్టుగా ఇంట్లో అన్నీ భార్య చూసుకునేది. పిల్లలు వెళ్తే వెళ్ళేవాళ్ళు స్కూల్కి, లేకపోతే లేదు, అంతంత చదువులే, అంతంత మాత్రమే అన్నట్టుగా ఉండేది. ఎందుకంటే ఆ స్కూల్కి వెళ్ళినా, ఆ స్కూల్లో మాస్టర్ గట్టిగా అరిసినా ఆమె గొడవకు పోయేది. మా పిల్లల్ని కొడతారా, మా పిల్లల్ని తిడతారా అంటూ పోయేది. అయిపోయేది. అందుకని ఆ స్కూల్లో మాస్టర్లు ఏం చేసేవాళ్ళో తెలుసా? ఏమో పిల్లల్ని వెనక కూర్చోబెట్టేవాళ్ళు. బాగా చదువుకునే వాళ్ళందరూ ముందు కూర్చోబెట్టి వీళ్ళ పిల్లల్ని వెనక కూర్చోబెట్టేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళని దండించకూడదు, వాళ్ళకి మంచిగా చదువు గురించి గట్టిగా ఆడకూడదు, వాళ్ళు ఇబ్బంది పడకూడదు, వాళ్ళు బాధపడకూడదు. ఇంటికి పోయి చెప్పారంటే వాళ్ళ అమ్మని తీసుకొస్తారు. వాళ్ళ అమ్మని తీసుకొస్తే మా పిల్లల్ని కొడతారా, తిడతారా, నువ్వెంత అసలు మా పిల్లల్ని కొడతావా, ఏడిపిస్తావా, భయపెడతావా, చిన్నగా చెప్పాలి కానీ అని దండించేది మాస్టర్ని. ఆ గొడవ మనకి ఇదంతా అవసరమా అనుకునేవాళ్ళు మాస్టర్లు. అనుకొని పట్టించుకునేవాళ్ళు కాదు. చదివితే చదివండి, నలుగురితో పాటు చెప్పేవాళ్ళు, వింటే వింటారు, లేకపోతే లేదు అని అట్టు వదిలేసేవాళ్ళు. వీడ పిల్లలు ఎట్టుంది. ఇక పెద్ద కూతురు పిల్లల గురించి చెప్తాను. వాళ్ళ పిల్లల్ని చక్కగా చదివించుకున్నారు, బాగా చదివించుకున్నారు. ముందు మగ పిల్లలు 2, తర్వాత ఆడపిల్లలు 3, 5 పెద్ద కూతురికి సంతానం. వాళ్ళ క్రమశిక్షణ. ఆ ఇంట్లో అంతమంది ఉన్నా, ఎంతమందో ఉంటారు ఆ ఇంట్లో, అయినోళ్ళు బయటోళ్ళు. చెప్పాను కదా, చుట్టుపక్కల పల్లెటూరు పంచాయతీకి వస్తుంటారు. ఆ ఇంట్లో అసలు ఎంత బాధ్యతగానో పిల్లలు ఎంతమంది ఉంటారు. నాయనమ్మ, తాతయ్య, అమ్మ, నాన్న, ఇంకా బంధువులు, చుట్టాలు, మా బంధువులు కూడా మా అన్నట్టు అందరూ మా బంధువులే అన్నట్టు అందరూ బాగా చూసుకుంటారు. అయితే పిల్లలు మాత్రం చక్కగా చదివించుకుని క్రమశిక్షణ పోయి మళ్ళీ ట్యూషన్లు కూడా చెప్పించి పిల్లల్ని బాగా చదివించుకుంటా ఉన్నారు. పెద్ద అబ్బాయిని, 2వ అబ్బాయిని, అమ్మాయిని, అందరి పిల్లల్ని వరుసగా అందరినీ చదివించుకుంటా ఉన్నారు. వాళ్ళు బాగా ఆడపిల్లల చదువుల్లో వాటిల్లో డోకా లేదు. ఆ తల్లి చెప్పినా చెప్పకపోయినా నాయనమ్మ ఉండేది వెనకాల, చెప్పి చేయించేది.